హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 76వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము ఆల్ఫా ఒమేగా అపోస్టసీస్, మొదటి చివరి భ్రష్టత్వములు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యమును బోధించే ఈ ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. చివరి కాలంలో జీవిస్తున్న సంఘమునకు ముఖ్యంగా మీ ప్రవచనాలను మీరు బయలుపరుస్తున్నారు. సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో, భ్రష్టత్వంలో ఎలా పడిపోతున్నారో, వారిని మీరు ఎలా వెనక్కి పిలుస్తున్నారో అనే వాటిని మీరు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి. ఈరోజు వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి. వాక్యము వినిచున్న వారందరికీ మీరు తోడుగా ఉండి మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మొదటి భ్రష్టత్వము, చివరి భ్రష్టత్వము. నేను ఈ మాటలు చెప్పినప్పుడు అడ్వెంటిజం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రారంభంలో భ్రష్టత్వం ఉంటుంది, మరలా చివరిలో మరొక భ్రష్టత్వము ఉంటుంది. భ్రష్టత్వము వచ్చినప్పుడు దేవుని ప్రజలు వారి విశ్వాసం నుండి వారు తొలగిపోతారు. విశ్వాసం నుండి వారు తొలగిపోయి వారు ఇసుక అనే బండపైన వారు గృహాన్ని కడతారు, ఆధ్యాత్మిక గృహాన్ని. వారు భ్రష్టత్వంలో పడిపోయినప్పుడు దేవుడు వారి విశ్వాసమునకు సత్యాలను అనుగ్రహిస్తాడు. ఆ సత్యముల నుండి వీరు పడిపోతారు భ్రష్టత్వానికి వెళ్ళినప్పుడు. ఎలన్ వైట్ ఆల్ఫా ఒమేగా అపోస్టసీస్ అని వీటిని పిలుస్తున్నారు. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 198. Be not deceived. Many will depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils. We have now before us the Alpha of this danger. The Omega will be of a most startling nature. మీరు మోసపోవద్దు, మోసపోయి మీరు విశ్వాసం నుండి తొలగిపోవద్దు. ఎందుకనగా ఇప్పుడు మనము ఆల్ఫా భ్రష్టత్వంలో ఉన్నాం, మొదటి భ్రష్టత్వంలో మనం ఉన్నాము. సాతానుడు మోసం చేస్తాడు. ఈ మొదటి భ్రష్టత్వము, చివరి భ్రష్టత్వము రెండు ఉన్నాయి. ఈ చివరి భ్రష్టత్వము అది చాలా మోసకరంగా ఉండబోతుంది అని చెప్పారు. ఆల్ఫా అండ్ ఒమేగా అపోస్టసీ, మొదటి చివరి భ్రష్టత్వములు. దేవుడు ఆయన ప్రజలను ఆయన ఎన్నుకున్నప్పుడు ఈ ప్రజలకి దేవుడు పునాది సత్యాలను ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొంతకాలం నాకు వారు మొదటి భ్రష్టత్వంలో పడతారు. మరలా ఇది చివరిలో మరొకసారి వారు భ్రష్టత్వంలోకి వెళ్తారు. దీనిని ఒమేగా అని మిసెస్ వైట్ పిలుస్తున్నారు. ఈ విధంగా మొదటి భ్రష్టత్వము నాకు ఎవరు సూచనగా ఉన్నారంటే జాన్ హార్వీ కెలాగ్. ఈయన 1852 సంవత్సరంలో జన్మించాడు. 1943 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఈయన డాక్టర్, మెడికల్ డాక్టర్. ఇతను ద లివింగ్ టెంపుల్ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని ఆల్ఫా అపోస్టసీ అని ఎలన్ వైట్ చెప్తారు. ఆ రెండు కోట్స్ మనం చదువుదాం. ఎలన్ వైట్ కోట్స్, ఈ రెండు కోట్స్ ఒకే దాని గురించి మాట్లాడుతున్నాయి. సో మొదటిది స్పాల్డింగ్ అండ్ మెగాన్, పేజ్ 3-4. వేకప్ బ్రదరన్, వేకప్, ద ఎనిమీ ఈజ్ ఆన్ అవర్ ట్రాక్. సో ఎనిమి శత్రువు ఎక్కడ ఉన్నాడో మన మార్గంలో ఉన్నాడు. We must be
We must be wide awake on our guard against him. We must put on the whole armor of God. We must follow the directions given in the spirit of prophecy. ఇప్పుడు మన శత్రువైన అపవాది ఎక్కడ ఉన్నాడంటే మనం వెళ్ళే మార్గంలో ఉన్నాడు. కనుక మనము దేనిని గుర్తించాలనంటే we must follow the directions given in the spirit of prophecy. సాతానుడు మన మార్గంలో ఉన్నాడు కనుక అతని మోసమును భ్రష్టత్వమును తప్పించుకోవాలనంటే ప్రవచన సారంలో మనకి దేవుడు ఆ మోసం గురించి తెలియచేస్తున్నాడు. కనుక దాని గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పి మెసేజ్ పెట్టి ఇంకేమన్నారు, వి మస్ట్ లవ్ అండ్ ఒబే ద ట్రూత్ ఫర్ దిస్ టైమ్. దిస్ విల్ సేవ్ అస్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ స్ట్రాంగ్ డెల్యూషన్. గాడ్ హ్యాస్ స్పోకెన్ టు అస్ త్రూ హిస్ వర్డ్. సో ఇక్కడ మిస్సెస్ వైట్ రెండు చెప్తున్నారు. ఏమన్నారంటే, మీరు ఈ భ్రష్టత్వం నుండి తప్పించుకోవాలనంటే ప్రవచన సారం నుండి మీకు కొన్ని హెచ్చరికలు, కొన్ని డైరెక్షన్స్ వస్తున్నాయి అని మిస్సెస్ వైట్ ఇక్కడ ఒక ప్రవచన సారం ఉపయోగించలేదు, దేవుని వాక్యం అని చెప్పారు. వి మస్ట్ బీ అవేక్ ఆన్ అవర్ గాడ్ అగెన్స్ట్ హిమ్. వి మస్ట్ పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని చెప్పి అన్నారు. ప్రవచన సారంలో ఇచ్చినవి, తర్వాత దేవుని వాక్యంలో ఇచ్చినవి, ఈ రెండింటిని మనము చూడాలని చెప్పారు. అంటే మనకి ఈ భ్రష్టత్వం నుండి ఈ భ్రష్టత్వంలో పడకుండా ఉండాలంటే, దీన్ని తప్పించుకోవాలంటే మనకి రెండు సోర్సెస్ ఇస్తున్నారు దేవుడు. ఒకటే పరిశుద్ధ గ్రంథము, రెండవది ప్రవచన సారము. కేవలం నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను అని చెప్పి అడ్వెంటిస్టు నేను ప్రవచన సారాన్ని చదవకపోతే కనుక ఈ రెండు కలిపితేనే మనిషి భ్రష్టత్వంలో పడకుండా ఉంటాడు, లేకపోతే సాధారణ యొక్క వంచనలో అతను పడిపోతాడు. సో కనుక మనము ఈ యొక్క భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఈ రెండింటిని మనము ఉపయోగించాలని చెప్పారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. హి హస్ స్పోకెన్ టు us త్రూ ద టెస్టిమోనీస్ టు ద చర్చ్. ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు మనతోటి? వాక్యం ద్వారా మాత్రమే కాదు, టెస్టిమోనీస్ అంటే ప్రవచన సారం ద్వారా మాట్లాడుతాం. అండ్ త్రూ ద బుక్స్ దట్ హ్యావ్ హెల్ప్ టు మేక్ ప్లెయిన్ అవర్ ప్రెజెంట్ డ్యూటీ అండ్ ద పొజిషన్ దట్ వీ షుడ్ నౌ ఆక్యుపై. The warning that have been given line upon line, precept upon precept should be heeded. If you disregard them, what excuse shall we offer? ఏమన్నారు? మనకి దేవుడు ఏ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు, ఉపదేశం ఇస్తున్నాడంటే లైన్ అపాన్ లైన్, ప్రీసెప్ట్ అపాన్ ప్రీసెప్ట్, సూత్రం వెంబడి సూత్రము మనకి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. దీని గురించి మనం ఏమనుకున్నామంటే ప్రీసెప్ట్, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అని దాన్ని ఇస్తున్నాడు. ఇదేమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ ద్వారా దీన్ని అర్థం చేసుకుంటాం. ఈ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటిగా విలియం మిల్లర్కి ఇచ్చాడు. సో కనుక మనము సాతాను యొక్క వంచనను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చదవాలి, తర్వాత ప్రవచన సారం చదవాలి. ఏ మెథడ్ ఉపయోగించాలి? లైన్ అపాన్ లైన్, ప్రీసెప్ట్ అపాన్ ప్రీసెప్ట్. ఇవి కనుక ఉపయోగించకపోతే మిసెస్ వైట్ లాస్ట్లో అన్నారు, ఇఫ్ యూ డిస్రిగార్డ్ దెమ్ వాట్ ఎక్స్క్యూజ్ షల్ వి ఆఫర్. మీరు కనుక ఈ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ని ఉపయోగించకపోతే కనుక మీరు ఇంకేం సాగు చెప్తారు? ఇంక మీరు ఏ సాగు చెప్పడానికి లేదు ఇంకా. సో కనుక ఇప్పుడు దేవుడిచ్చిన ఈ సత్యములను మనుషులు అవగాహన చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే వారు ప్రీసెప్ట్ అపాన్ ప్రీసెప్ట్, లైన్ అపాన్ లైన్ అనే మెథడాలజీని వారు ఉపయోగించడం లేదు. ఇది ఉపయోగించకపోతే కనుక మీరు ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదే. మీరు ఈ ఉపయోగించట్లేదు కనుక మీరు ఎక్స్క్యూజ్ చెప్పాలి. ఈ ఉపయోగిస్తే కనుక దేవుడు మనకి బయలుపరుస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద న్యూ థియరీస్ ఇన్ రిగార్డ్ టు గాడ్ అండ్ క్రైస్ట్ యాజ్ బ్రాట్ అవుట్ ఇన్ ద లివింగ్ టెంపుల్ are not in harmony with the teachings of Christ. The Lord Jesus came to this world to represents the Father. He did not represent God as an essence pervading nature, but as a personal being. Christians should bear in mind that God has a personality as verily as has Christ. So Mrs. White ఏమన్నారంటే, ఇప్పుడు కొత్త థీరీస్ వచ్చినాయి. ఈ థీరీస్ దేనిలో ఉన్నాయి, ఏ పుస్తకంలో ఉన్నాయంటే ద లివింగ్ టెంపుల్ అనే పుస్తకంలో ఉన్నాయి. ద లివింగ్ టెంపుల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? జాన్ హార్విక్ కెలాగ్ రాశాడు. సో కనుక ఈ దీనిలో ఇక్కడ మిసెస్ వైట్ ఏమంటే ద న్యూ థియరీస్ ఇన్ రిగార్డ్ టు ద గాడ్ అండ్ క్రైస్ట్
as brought out in the living temple are not in harmony with the teachings of Jesus Christ. యేసుక్రీస్తు చెప్పిన బోధలకు ద లివింగ్ టెంపుల్లో ఉన్న ఈ థీరీస్ యేసుక్రీస్తు చెప్పిన బోధలకు అవి వ్యతిరేకంగా ఉన్నవి. ఇది మొదటి భ్రష్టత్వము. సో ఈ మొదటి భ్రష్టత్వం ఏం చేస్తుందంటే, దేవుడు ఆయన ప్రజలకు ఆయన ఫౌండేషనల్ ట్రూత్స్ ఇచ్చాడు. ఈ ట్రూత్స్ నుండి వారిని భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. సో కనుక సింపుల్గా మొదటి భ్రష్టత్వం ఏమిటంటే ద లివింగ్ టెంపుల్ బుక్. యేసుక్రీస్తు వారు బోధించిన దానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. సో దీనిలో ప్రాముఖ్యంగా జాన్ హార్విక్ అలాగే ఏం చెప్తాడనంటే, దేవుడు ప్యాంథియిజం అనే దాని గురించి మాట్లాడతాడు. ప్యాంథియిజం అంటే వాళ్ళ వైఫ్ ప్యాంథియిజం నమ్ముతుంది. సో కనుక ఇతను కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్యాంథియిజంను ఆయన ప్రమోట్ చేస్తాడు. ప్యాంథియిజం అంటే అర్థం ఏమిటంటే దేవుడు అన్నిట్లో ఉంటాడు. సో ఎందుకనగా ఆయన ఆత్మ కనుక అన్నింటిలో ఉంటాడు. అందుకని ఇక్కడ ఈ లాస్ట్లో ఏమో చెప్పారంటే, క్రిస్టియన్ షుడ్ బేర్ ఇన్ మైండ్ దట్ గాడ్ హ్యాస్ ఎ పర్సనాలిటీ. సో కనుక జాన్ హార్విక్ క్యాలగ్ పర్సనాలిటీ మీద ఆయన ఫోకస్ చేయట్లేదు, ఆయన ఆత్మ. సో కనుక అన్నింటిలో ఉంటాడని ఆయన దాన్ని బోధిస్తున్నాడు. ఈ బోధ ఏం చేస్తుందంటే దేవుని ప్రజలను మొదటి భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది అని మిసెస్ వైట్ చెప్తున్నారు. సో ఇక్కడ స్పాల్డింగ్ అండ్ మ్యాగన్ ఈ పుస్తకం ఇది కంపైలేషన్ కాదు, మిసెస్ వైట్ రాసిన పుస్తకమే. తర్వాత టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8లో కూడా ఇవే మాటలు రాస్తూ అదనపు సమాచారాన్ని మిసెస్ వైట్ ఇస్తుంది. దానిని మనం చదువుదాం. ఓకే, టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8 పేజ్ 298. The enemies on our track, we must be wide awake on our guard against him. We must put on the whole armor of God. We must follow the directions given through the spirit of prophecy. We must love and obey the truth for this time. This will save us from accepting strong delusion. God has spoken to us through his word. He has spoken to us through the testimonies to the church and through the books that have helped to make plain our present duty and the position we should now occupy. The warnings that have been given line upon line, precept upon precept should be heeded. If we disregard them, what excuse can we offer? ఇంతవరకు మనము స్పాల్డింగ్ అండ్ మెగాన్ చదివాము. ఇప్పుడు ఇంకా ఎక్కువగా దీని గురించి వివరిస్తూ ఉన్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. I beseech those who are laboring for God not to accept the spurious for the genuine. Let not human reasoning be placed where sanctifying truth should be. ఇప్పుడు ఏమన్నారు, మనుషులను పరిశుద్ధపరిచే సత్యం ఉన్నది. ఆ సత్యము యొక్క స్థానంలో మనుషుల యొక్క ఆలోచనలు ఉద్దేశాలు పెట్టకూడదు. స్పరియస్ అంటే అవి కల్పితమైనవి, లేకపోతే నకిలీ వాటిని దేవుని స్థానంలో పెట్టకూడదు అని చెప్పారు. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే ద లివింగ్ టెంపుల్ బుక్ అదే విధంగా చేస్తుంది. లెట్ నాట్ హ్యూమన్ రీజనింగ్ బీ ప్లేస్డ్ వేర్ సాంక్టిఫైయింగ్ ట్రూత్ షుడ్ బి. క్రైస్ట్ ఈజ్ వెయిటింగ్ టు కిండిల్ ఫెయిత్ అండ్ లవ్ ఇన్ ద hearts of his people. Let not erroneous theories receive countenance from the people who ought to be standing firm on the platform of eternal truth. God calls upon us to hold firmly to the fundamental principles that are based upon unquestionable authority. వీటిని అంగీకరించడం వల్ల ఏం జరుగుతుందంటే స్టాండింగ్ ఫర్మ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఇటర్నల్ ట్రూత్స్. ప్లాట్ఫామ్ అనే దానికి తర్వాత రాక్ ఆఫ్ ఏజెస్ అని చెప్పారు. దీన్నే ఫౌండేషన్ అయినా ప్లాట్ఫామ్ అయినా రెండు ఒకటే, ఇంటర్చేంజబుల్గా దీన్ని వాడతారు. ప్లాట్ఫామ్, ఫౌండేషన్ ఈ రెండు ఒకటే. సో కనుక లివింగ్ టెంపుల్ బుక్లో ఏమైతే రాశారో దానిని మనిషి అంగీకరిస్తే అతను ఎక్కడి నుంచి పడిపోతాడో ఆ ప్లాట్ఫామ్ నుండి పడిపోతాడు. ఆ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నారు. ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఇటర్నల్ ట్రూత్స్. ఫౌండేషనల్ ట్రూత్స్ దేవుడు మనకి అటువంటి సంఘానికి ఇచ్చాడు. ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ గురించి మాట్లాడుతూ అవి ఇటర్నల్ ట్రూత్స్ అని చెప్పారు. అంటే ఇటర్నల్ ట్రూత్స్ అంటే హెవెన్కి వెళ్ళిన తర్వాత కూడా వాటి గురించి మనం చదువుతాం, ఇటర్నల్ ట్రూత్స్. సో నా వెనక ఉన్న ఈ చార్ట్స్ మీద ఉన్న ట్రూత్స్ అవి ఇటర్నల్ ట్రూత్స్. సో కనుక లివింగ్ టెంపుల్ ఆ బుక్లో ఉన్న ఆ థీరీస్, ఆ క్రొత్త ఆ థీరీస్ని కనుక మనిషి అంగీకరిస్తే ఏమవుతుందంటే అతను ప్లాట్ఫామ్ మీద నుంచి పడిపోతాడు అని చెప్పారు. తర్వాత అన్నారు ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అన్క్వశ్చనబుల్ అథారిటీ. ఇక ఇచ్చిన ఈ సత్యాల మీద ఎటువంటి సందేహం లేదు, ఇక ఏమి ప్రశ్నించడానికి లేదు. అటువంటి సత్యాలు దేవుడు మనకు
ఇచ్చాడు. సో కనుక ఆల్ఫా అపోస్టసీ, మొదట భ్రష్టత్వము వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పునాది సత్యాలను ఇచ్చాడు, వాటి నుంచి మనుషులు పడిపోతారు. ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఇచ్చాడు దేవుని వాక్యాన్ని వివరించడానికి, వాటి నుండి పడిపోతారు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది మనకి. పునాది సత్యాల నుండి తర్వాత ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ నుండి ఈ మొదటి భ్రష్టత్వము మనుషులను పడేసింది. అంటే మొదటి భ్రష్టత్వము ఆల్ఫా అపోస్టసీ, అది దేవుడిచ్చిన శాశ్వత సత్యాలపైన, పునాది సత్యాలపైన, తర్వాత ఆ ప్రిన్సిపల్స్ పైన, సూత్రాలపైన అది అటాక్, భ్రష్టత్వము అనేది. సో మనకి అందరికీ తెలుసు, దీని గురించి చాలాసార్లు చదివాము. అడ్వెంటిస్ట్ సంఘం నాకు చివరి మోసం ఏమిటి? అడ్వెంటిస్ట్ సంఘం నాకు చివరి మోసము ఈ విధంగా ద లివింగ్ టెంపుల్లో బుక్ రాసినప్పుడు మిస్సెస్ వైట్ ఆయన గద్దిస్తారు, జాన్ హార్వీ కెలాగ్ని. ఆయన విన్నట్టుగానే వింటాడు, కానీ తను ప్రవచన సార్ తృణీకరిస్తాడు. మిస్సెస్ వైట్ని మాట ఆయన విన్నట్టుగా ఉంటాడు, వినడు. సో కనుక ఆయన ప్రవచన సారాన్ని ఆయన తృణీకరించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి భ్రష్టత్వము ఏమిటంటే ప్రవచన సారాన్ని తృణీకరించడము. మొదటి భ్రష్టత్వము చివరి భ్రష్టత్వము, మొదటి భ్రష్టత్వము చివరి భ్రష్టత్వం నాకు సూచనగా ఉంది. చివరి భ్రష్టత్వము మొదటి భ్రష్టత్వం కంటే అది చాలా భయంకరంగా ఉండబోతుంది. సో కనుక చివరి మోసం ఏంటి? సెలెక్టెడ్ మెసేజ్ బుక్ 1 పేజ్ 48. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 48. The very last deception of Satan will be to make none effect the testimony of the Spirit of God. Where there is no vision, the people perish. Proverbs 29:18. Satan will work ingeniously in different ways and through different agencies to unsettle the confidence of God's remnant people in the true testimony. So కనుక ఆఖరి మోసము ఏమిటంటే అడ్వెంటిస్ట్ వారికి ప్రవచన సారము నమ్మకుండా దానిలో స్థిరపడకుండా చేయటము. సో కనుక మొదటి భ్రష్టత్వం వచ్చినప్పుడు వారి విశ్వాసం నుండి తొలగిపోతారు. కనుక మొదటి భ్రష్టత్వం వచ్చినప్పుడు అడ్వెంటిజంలో వారి విశ్వాసం నుండి వారు తొలగిపోయారు. ఏ విశ్వాసం అంటే ఏ విశ్వాసం నుండి తొలగిపోయారు అనే దాని గురించి మనం కొన్ని స్టేట్మెంట్స్ చదువుదాం. రివ్యూ అండ్ హెరాల్డ్ April 14, 1903. The warning has come. Nothing is to be allowed to come in that will disturb the foundation of the faith upon which we have been building ever since the message came in 1842, 1843 and 1844. 1842లో 1843లో 1844లో మనకి దేవుడు ఏమైతే వర్తమానాలు ఇచ్చాడో అవి మన విశ్వాసము, అవి మన పునాది. మొదటి భ్రష్టత్వము దేవుని ప్రజలను ఏం చేస్తుందంటే ఆ పునాదులో నుండి, ఆ విశ్వాసంలో నుండి మనుషులను పాడువేస్తుంది. సో కనుక 1842, 1843, 1844లో ఇచ్చిన సత్యాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఈ చార్ట్ మీద కనిపిస్తాయి. సో స్టేట్మెంట్ కంటిన్యూస్. I was in this message and ever since I have been standing before the world, true to the light that God has given us. We don't propose to take our feet off the platform. ప్లాట్ఫామ్ అనే మాటకి ఫౌండేషన్కి ఒకటే మీనింగ్. సో కనుక ఇంటర్చేంజబుల్గా వాడుతున్నాడు. సో కనుక మనకి ఆ ప్లాట్ఫామ్ అనే దాని మీద నుండి మన పాదమును మనం తీయకూడదు, మనం దాని మీద నిలబడి ఉండాలని చెప్తాను. We don't propose to take our feet off the platform on which they were placed, as day by day we sought the Lord with earnest prayer, seeking for the light. Do you think that I could give up the light that God has given me? It is to be rock of ages. It has been guiding me ever since it was given. మిసెస్ వైట్ అంటున్నారు, దేవుడు నాకు ఇచ్చిన సత్యం నుండి నేను తొలగిపోమంటారా? నాకు ఈ దేవుడు ఇచ్చిన దగ్గర నుండి కూడా నేను దీన్ని బోధిస్తూ ఉన్నాను. ఇదేమన్నారు? ఇట్ ఈస్ టు బి రాక్ ఆఫ్ ఏజెస్. రాక్ ఆఫ్ ఏజెస్ అంటే క్రీస్తు. సో కనుక ఈ ఇటర్నల్ ట్రూత్స్, నిత్య సత్యాలు, పునాది సత్యాలు ఇవేమిటంటే యేసుక్రీస్తు అని చెప్పారు. సో కనుక మనము ఆ ప్లాట్ఫామ్ నుండి, ఫౌండేషన్ నుండి మనం తొలపకూడదు. సో కనుక మన ప్లాట్ఫాము, మన ఫౌండేషన్ 1843 చార్ట్ ఈజ్ అవర్ ప్లాట్ఫామ్, ఈజ్ అవర్ ఫౌండేషన్. మన పునాది 1843 చార్ట్. మొదటి భ్రష్టత్వం వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ప్లాట్ఫామ్ మీద నుండి తొలగిపోతారు. మనకి విశ్వాసం అనే ఆధారం అది.
సో అది మొదటి భ్రష్టత్వము. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 204 and 205. In a vision of the night I was shown distinctly that these sentiments, విజన్లో మిసెస్ వైట్కి దేవుడు చూపిస్తున్నాడు. చూసినప్పుడు మిసెస్ వైట్ ఈ మాట అంటారు, ఇన్ ఎ విజన్ ఆఫ్ ద నైట్ ఐ వాజ్ షోన్ డిస్టింక్ట్లీ దట్ దీస్ సెంటిమెంట్స్ అంటే సెంటిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ద లివింగ్ టెంపుల్ అనే పుస్తకంలో ఆ న్యూ థియరీస్ ఉన్నాయి. అవి వాటిని మిసెస్ వైట్కి దేవుడు చూపించాడు. జాన్ హార్వీకి ఎలాగ దానిలో ఏం రాశాడు, ఆయన ఏం బోధిస్తున్నాడో వాటిని చూపించాడు. ఓకే, ఇన్ ఎ విజన్ ఆఫ్ ద నైట్ ఐ వాజ్ షోన్ డిస్టింక్ట్లీ that these sentiments have been looked upon by some as the grand truths that are to be brought in and made prominent at the present time. So the living temple పుస్తకంలో ఉన్న ఈ యొక్క నూతన థియరీస్ని తీసుకొచ్చి ఇవందరికీ మనుషులకు బోధించాలని మనుషులు ప్రయత్నము చేస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్, I was shown a platform braced by solid timber. నాకు దేవుడు ప్లాట్ఫామ్ చూపించాడు. ఏ ప్లాట్ఫామ్ చూపించాడు? 1843 is a platform. ఆ ఫౌండేషన్ చూపించాడు దేవుడు. ద ట్రూత్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సమ్ వన్ హై ఇన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద మెడికల్ వర్క్ వాజ్ డైరెక్టింగ్ దిస్ మ్యాన్. సో మెడికల్ వర్క్లో ఉన్నది ఎవరో? జాన్ హార్వీ కెలాగ్. సో మెడికల్ వర్క్ వాజ్ డైరెక్టింగ్ దిస్ మ్యాన్ అండ్ దట్ మ్యాన్ టు లూజన్ ద టింబర్ సపోర్టింగ్ ది ప్లాట్ఫామ్. సో దీనికి ఆధారంగా ఉన్న ఈ ఫౌండేషన్కి ఆధారంగా ఉన్న వాటిని అతను పడగొట్టడానికి ప్రయత్నము చేస్తున్నాడు. సో కనుక ఆల్ఫా అపోస్టసీ, మొదటి భ్రష్టత్వము దేనిపైన అటాక్ అంటే 1843 చార్ట్ పైన అటాక్, ఫౌండేషనల్ ట్రూత్స్ పైన అటాక్. స్టేట్మెంట్ కంటిన్యూస్, దిస్ ఫౌండేషన్ వాజ్ బిల్ట్ బై ద మాస్టర్ వర్కర్. ఈ ఫౌండేషన్ ఎవరు కట్టారని చెప్తారు మిసెస్ వైట్? దిస్ ఫౌండేషన్ వాజ్ బిల్ట్ బై ద మాస్టర్ వర్కర్ అండ్ విల్ స్టాండ్ ఫర్మ్ అండ్ విల్ స్టాండ్ స్టార్మ్ అండ్ టెంపెస్ట్. సో కనుక ఈ పునాది మీద నిలబడితే తుఫాను వచ్చినా వరద వచ్చినా మనిషి నిలబడతాడంట. ఓకే, విల్ దే పర్మిట్ దిస్ మ్యాన్ టు ప్రజెంట్ డాక్ట్రిన్స్ దట్ deny the past experience of the people of God? The time has come to take decided action. So కనుక 1843 చార్ట్ విధానం ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ని అటాక్ చేయడం ప్రారంభించారు. సో కనుక ఇప్పుడు డిసైడెడ్గా మనం యాక్షన్ చేయాలి అని మిస్సెస్ వైట్ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్, సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 200. ఇన్ ద బుక్ లివింగ్ టెంపుల్ there is presented the alpha of deadly heresies. సో కనుక ద లివింగ్ టెంపుల్లో బుక్లు ఏమున్నాయి? ఆల్ఫా అపాస్టసీ, డెడ్లీ హెరసీస్ ఉన్నాయి దానిలో. సో కనుక గొప్ప అసత్యాలు దానిలో ఉన్నాయి, డెడ్లీ హెరసీస్. తర్వాత అన్నారు ద ఒమేగా విల్ ఫాలో. సో మొదట ఏమొస్తుంది? ఆల్ఫా అపాస్టసీ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది? ఒమేగా అపాస్టసీ. సో ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామంటే ఒమేగా అపాస్టసీ కాలంలో మనం ఉన్నాం, చివరి భ్రష్టత్వ కాలంలో మనము ఉన్నాం. సో కనుక చివరి భ్రష్టత్వ కాలంలో మనము ఉన్నాం కనుక మన దీని గురించి మనకు బాగా తెలియాలంటే మొదటి భ్రష్టత్వ కాలంలో ఏం జరిగిందో మనము తెలుసుకోవాలి. సో ఓకే, ద ఒమేగా విల్ ఫాలో అండ్ విల్ బీ రిసీవ్డ్ బై దోస్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు హీడ్ ద వార్నింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్. ఐ ప్రే దట్ దే మే హ్యావ్ కరేజ్ టు స్టాండ్ ఫర్మ్ ఫర్ ద చర్చ్ as it is in Jesus, holding fast the beginning of their confidence unto the end. Beginning of their confidence. మన విశ్వాసమునకు ప్రారంభం ఏమిటి? మన విశ్వాసమునకు ప్రారంభం 1840 నుండి 1844 మధ్యన ఇచ్చిన ఈ సత్యాలు మన విశ్వాసమునకు అవి ఆధారం. వీటిని మనం చివరి వరకు పట్టుకుని ఉండాలి. ఎందుచేతంటే 1840 నుండి 1844 మధ్యన అది మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన ప్రజలకు కావలసిన ఇటర్నల్ ట్రూత్స్ ఆయన దేవుడు ఇచ్చాడు. సో కనుక చివరి వరకు వీటిని మనం పట్టుకొని ఉండాలి. మిస్సెస్ వాట్ అన్నారు, హోల్డింగ్ ఫాస్ట్ ద బిగినింగ్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్ అన్ టు ద ఎండ్. చివరి వరకు 1843 చార్ట్ మీద ఉన్న ఈ సత్యాలను దేవుని ప్రజలు పట్టుకొని ఉండాలి. భ్రష్టత్వం వస్తుంది కానీ దాని మీద నుంచి కాలు మనం తొలగించకూడదు అని మిస్సెస్ వైట్ చెప్తున్నారు. Testimonies for the Church, Volume 8, page 511. For we are made partakers of Christ if we hold the beginning of our confidence steadfast unto the end. Upon us is shining
ది అక్యుములేటెడ్ లైట్ ఆఫ్ ది పాస్ట్ ఏజెస్. ద రికార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఫర్గట్ఫుల్నెస్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ ఫర్ అవర్ ఎన్లైట్మెంట్. మనము మొదట మనకిచ్చిన సత్యాలను గట్టిగా మనం పట్టుకుని ఉండాలి. ఇదే విధంగా ఇశ్రాయేల్ కూడా దేవుడు ఇచ్చాడు. సో వాళ్ళు వాటిని విడిచిపెట్టారు. మనం వారి యొక్క చరిత్ర మనకి అది ఒక గొప్ప పాఠంగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8 పేజ్ 296 and 297. The enemy is seeking to divert the minds of our brethren and sisters from the work of preparing a people to stand in these last days. Let none seek to tear away the foundations of our faith, the foundations that were laid at the beginning of our work by prayerful study of the word and by revelation. So కనుక మనకి మొట్టమొదటిగా ఫౌండేషనల్ ట్రూత్స్ ఇచ్చారు. వాళ్ళు బైబిల్ని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు చదివి వాటిని మనకి ఇచ్చారు. కనుక ఇది బిగినింగ్ ఆఫ్ అవర్ కాన్ఫిడెన్స్. మన విశ్వాసమునకు ఇవి ప్రారంభము. మన నమ్మకమునకు 1843 చార్ట్ వదన ఈ సత్యాలు ఇవి మనకి మన నమ్మకమునకు ఇవి ఆధారమని చెప్పారు. అవి సింపుల్గా హబక్కుక్ 2 tables. సో 1843 చార్ట్, 1850 చార్ట్, ఈ రెండు చార్ట్స్ గురించి మనకి హబక్కుక్ 2వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. మనం ఇది 76వ ప్రజెంటేషన్. మన బైబిల్ స్టడీ టాపిక్ ఏమిటి? హబక్కుక్ 2 tables. అడ్వెంటిస్ట్ వారికి దేవుడు ప్రారంభంలో వారి విశ్వాసమునకు పునాది సత్యములను ఇచ్చాడు. వాటిపైనే మన విశ్వాసం ఉండాలి. వాటి మీద నుంచి మనం ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ పునాది సత్యాల నుంచి ఎప్పుడు కూడా మనం ప్రక్కకి వెళ్ళకూడదు. అయితే మొదటి భ్రష్టత్వము ఆల్ఫా అపాస్టసీ వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద నుండి మనుషుల్ని పక్కకి నెట్టేస్తుంది. సో మొదట మనకి అదే జరిగింది. ఇప్పుడు మన విశ్వాసం నాకు పునాది ఏమిటనంటే 1843 చార్ట్, 1850 చార్ట్. ఇది ప్రారంభంలో ఈ విధంగా జరిగింది. మళ్ళీ చివరిలో ఒమేగా అపాస్టసీలో మరలా ఇదే రిపీట్ అవుతుంది. ఈ ఒమేగా అపాస్టసీలో ఇప్పుడు మనము ఉన్నాము. ఇది ఈ అపాస్టసీ ఎలా జరుగుతుందంటే, కాలేజ్ ఉంటుంది. కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ 1843 చార్ట్ ఈ ట్రూత్స్ మనకు అవసరం లేదని చెప్తారు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ. ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు. నాయకులు ఉంటారు. నాయకులు వారికి ఉన్న సేవలకి అందరికీ ఈ సత్యాలు మనకు అవసరం లేదని వారు చెప్తారు. మినిస్టర్స్ ఉంటారు, దేవుని సేవకులు ఉంటారు. సంఘ సభ్యులకి అందరికీ ఇవి మనకు అవసరం లేదని చెప్తారు. ఎగ్జాక్ట్లీ దట్స్ హ్యాపెనింగ్ నౌ. అదే జరుగుతుంది ఇప్పుడు. మన దేవుడు మనకిచ్చిన ఈ పునాది సత్యములను అందరూ వాటిని లేవని అవి అవసరం లేదని చెప్తున్నారు. కారణం ఏమిటంటే వారు చివరి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. వీటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విలియం మిల్లర్కి దేవుడు వీటిని ఇచ్చాడు. ఈ 1843 చార్ట్ మీద ఉన్న ఈ ప్రవచనాలన్నీ కూడా వాటిని ఇచ్చాడు. సో విలియం మిల్లర్ గురించి మాట్లాడినప్పుడు అతను ఒక ఫార్మర్ అని, అతను ఎక్కువ చదువులేదని, సో అతని మాటలో నమ్మవలసిన అవసరం లేదని చెప్తారు. సో ఇప్పుడు దేవుని ప్రజలు ద లివింగ్ టెంపుల్ బుక్ ద్వారా దాన్ని నమ్మటం ద్వారా, దానిలో ఉన్న థియరీస్ నమ్మటం ద్వారా వారు మొదటి భ్రష్టానికి వెళ్ళారు. ఇప్పుడు మన కాలంలో దానిలోకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమిటంటే, ఈ సత్యాలను ఎవరి ద్వారా దేవుడు ఇచ్చాడో ఆ వ్యక్తిని మనుషులు తృణీకరిస్తారు. విలియం మిల్లర్ని వారు తృణీకరిస్తున్నారు. మిల్లర్ అనే ఈ మాట, మిల్లర్ అంటే అర్థం ఏంటంటే, మిల్లర్ ఏం చేస్తాడు? మిల్లర్ అంటే మిల్ని, అతనికి ఒక మిల్లు ఉంటుంది. ఆ మిల్లు నడిపించేవాడు మిల్లర్. సో కనుక ఆ మిల్లు నడిపించేవాడు ఏం చేస్తాడు? ఆయన ధాన్యం ఇస్తే ధాన్యం పౌడర్గా చేస్తాడు, అతను పిండిగా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా గోధుమలు ఉన్నాయని గోధుమలో పొట్టుని వేరు చేస్తుంది మిల్లు. విలియం మిల్లర్ కూడా చేసే పని అదే. గోధుమలను పొట్టును ఆ రెండింటిని ఆయన వేరు చేస్తాడు. ఇప్పుడు విలియం మిల్లర్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. విలియం మిల్లర్ని మిసెస్ వైట్ ఏ విధంగా కంపేర్ చేస్తుందో, ఎవరితో కంపేర్ చేస్తుందో మనం చూస్తే విలియం మిల్లర్ని ఇంకా తృణీకరించడం కష్టమండి. ఇంకా
మిసెస్ వైట్ ఎవరితో విలియం మిల్లర్ని కంపేర్ చేస్తుందో మనం చూద్దాం. గ్రేట్ కాంట్రవర్సీ ఎవరెవరితో కంపేర్ చేస్తుందో బైబిల్లో మనం చూద్దాం విలియం మిల్లర్ని. ఓకే, గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 331. యాజ్ ఎలీషా వాజ్ కాల్డ్ ఫ్రమ్ following his oxen in the field to receive the mantle of consecration to the prophetic office, so was William Miller called to leave his plough and open to the people the mysteries of the kingdom of God. With trembling he entered upon his work, leading his hearers down step by step through the prophetic periods to the second appearing of Christ. మిసెస్ వైట్ ఎవరిని పోలుస్తున్నారు? ఎలీషాని పోలుస్తున్నారు. ఎలీషాని ఏ విధంగా అయితే దేవుడు పిలిచాడు, ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏలియా పిలిచినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? ఆయన దున్నుతున్నాడు. ఆయన రమ్మని పిలిచాడు. అదేవిధంగా విలియం మిల్లర్ ఎవరు? ఆయన కూడా వ్యవసాయం చేసుకునే ఆయన కూడా ఏమని పిలిచాడు? ఆ రమ్మని పిలిచాడు. ఎవరితో పోలుస్తున్నారు? ఇక్కడ మిసెస్ వైట్ విలియం మిల్లర్ని ఎలీషాతో పోలుస్తున్నారు. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఈ ప్రవచనాలను ప్రాఫిటిక్ పీరియడ్స్ వీటన్నిటిని కూడా ఆయన ప్రజలకు ఆయన బోధించాడని చెప్పారు. నేను ఒక మాట అంటాను, ఎవరైనా విలియం మిల్లర్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు విలియం మిల్లర్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుచేతనంటే ఎలీషాని పిలిచింది దేవుడు, అదేవిధంగా విలియం మిల్లర్ని పిలిచింది కూడా దేవుడే. ఓకే, ఇంకెవరితో పోలుస్తున్నారో విలియం మిల్లర్ని మనం చూద్దాం. మోషేతో పోలుస్తున్నారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 257. ఆయన ఏ విధంగా మరణించాడో మోషే యొక్క మరణాన్ని విలియం మిల్లర్ మరణంతో పోలుస్తున్నారు. Moses heard as he was about to enter the promised land, so also I saw that William Miller heard as he was soon to enter the heavenly Canaan in suffering his influence to go against the truth. But angels watch the precious dust of this servant of God, and he will come forth at the sound of the last trumpet. ఏ విధంగా అయితే మోషే కానాన్ దేశానికి వెళ్ళకముందు ఆయన తప్పిదం చేశాడో అదేవిధంగా విలియం మిల్లర్ కూడా తప్పుదము చేశాడు. మోషే ఆయన పాతి పెట్టిన తర్వాత ఆయనకి కాపలాగా ఎవరున్నారో దేవదూతలు ఉన్నారు. అదేవిధంగా విలియం మిల్లర్ని పాతి పెట్టిన తర్వాత ఆయన యొక్క సమాధిని ఎవరు కాస్తున్నారంట? దేవదూతలు. సో మిసెస్ వైట్ దేంతో పోలుస్తున్నారు విలియం మిల్లర్ని? ముందు ఎలీషాతో పోల్చారు, ఇప్పుడు తర్వాత మోషే. ఇంకెవరితో పోలుతున్నారో చూద్దాం. Early writings page 233. Thousands were led to embrace the truth preached by William Miller, and servants of God were raised up in the spirit and power of Elijah to proclaim the message. Like John, the forerunner of Jesus, who was preached the solemn message, felt compelled to lay the axe at the root of the tree and call upon men to bring forth fruits meet for repentance. ఇంకా ఎవరితో పోలుస్తున్నారు? ఏలియాతో పోలుస్తున్నారు, తర్వాత యోహాన్తో పోలుస్తున్నారు. సో విలియం మిల్లర్ ఎవరి ఆత్మతో వచ్చాడనంటే ఏలి ఆత్మతోనూ ఆయన శక్తితోనూ వచ్చాడని మిసెస్ వైట్ చెప్పారు. సో మోషేతో, ఏలియాతో, ఎలీషాతో, యోహాన్తో పోల్చారు. ఇంకా ఎవరి గురించి పోలుస్తారో చూద్దాం. ప్రకటన 10వ అధ్యాయంలో మనం చూస్తాము, దానిలో మిల్లర్ రైట్ హిస్టరీ మనకి ఉంటుంది. 10 మంది కన్యకుల ఉపమానము మిల్లర్ రైట్ టైంలో వారు దానిని నెరవేరుస్తున్నారని వారు గుర్తించారు. వాళ్ళు అంటే ప్రకటన 10వ అధ్యాయము, తర్వాత మత్తయి 25వ అధ్యాయంలో వీటి గురించి మిసెస్ వైట్ రాస్తారు. వాళ్ళు వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారని వాళ్ళు కూడా దానిని నమ్మటము జరిగింది. తర్వాత మలాకి 3వ అధ్యాయం 1వ వాక్యం. మలాకి 3వ అధ్యాయం 1వ, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచటకే నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు ముందుగా మార్గము సిద్ధపరచటకే నేను నా దూతను పంపుచున్నాను. సో కనుక యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి ఎవరు పంపించారు? ఆయన ముందు ఏలియాను పంపించాడు. ఏలియా అంటే జాన్ బాప్టిస్ట్ యోహాన్ని
పంపించాడు. సో ఆయన ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు దేవుడు ఆయన్ని యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి, మొదటి రాకడికి మార్గాన్ని సిద్ధపరచడానికి పంపించారు. అయితే రెండవ రాకడి వరకు సిద్ధపరచడానికి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధంగా వెళ్ళడానికి ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడు? ఈ వాక్యము మలాకి 3:1 ఇది బాప్తిస్మ యోహానికి ఇది వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మార్గం సిద్ధపరిచిన వ్యక్తికి కూడా ఇది వర్తిస్తుంది. సో అంటే దీనిలో మనము బాప్తిస్మ యోహాను చూస్తాము, తర్వాత యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరిచిన విలియం మిల్లర్ని మనము చూస్తాము. మిసెస్ వైట్ విలియం మిల్లర్ని ఎవరెవరిని పోల్స్తున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 4 పేజ్ 219. విలియం మిల్లర్ ఆయన బోధిస్తుంటే బోధ ఏ విధంగా ఎలా బోధించాడు, మనుషులు ఏ విధంగా ఆ బోధకి వాళ్ళు ఆకర్షితులయ్యారు, ఆయన మీదకి ప్రమాదం వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా దేవుడు కాపాడాడు, ఏంజల్స్ ఏ విధంగా ఆయనకి పరిచయం చేశారో ఈ స్టేట్మెంట్ చదువుదాం మనం. ఇవన్నీ చదివిన తర్వాత విలియం మిల్లర్ ఆయన గురించి దాన్ని తృణీకరిస్తున్నామనంటే అది దేవుని దృష్టిలో అది గొప్ప తప్పిదము అవుతుంది. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 4 పేజ్ 219. విలియం మిల్లర్ వాజ్ డిస్టర్బింగ్ సేటన్స్ కింగ్డమ్. విలియం మిల్లర్ ఏం చేస్తాడంటే విలియం మిల్లర్ వాజ్ డిస్టర్బింగ్ సేటన్స్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడంట, దానికి అంతరాయం కలిగిస్తున్నాడు సేటన్ రాజ్యానికి. సో ఏమి సేవకుడు ఏంటో ఈయన. ఓకే, విలియం మిల్లర్ వాజ్ డిస్టర్బింగ్ సేటన్స్ కింగ్డమ్. ఆర్క్ ఎనిమీ sought not only to counteract the effects of the message but to destroy the messenger himself. సో కనుక విలియం మిల్లర్ ఈ బోధిస్తూ ఉంటే ఆయన బోధించే ఈ బోధకు ఆ నకిలీ బోధను ప్రవేశపెట్టమే కాకుండా విలియం మిల్లర్ ఇది బోధిస్తూ ఉంటే, ఈ చార్ట్స్ మీద బోధిస్తూ ఉంటే, 1840 చార్ట్ మీద బోధిస్తూ ఉంటే ఆయన చంపడానికి సాతానుడు ప్రయత్నము చేశాడు. నెక్స్ట్, as Father Miller made a practical application of scripture truth to the hearts of his hearers, the range of professed Christians was kindled against him, even as the anger of Jews was excited against Christ and his apostles. ఇంకెవరితో పోల్చుతున్నారు మిస్సెస్ వైట్ ఇక్కడ? యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధించినప్పుడు ఆ మనుషులు యేసుక్రీస్తు వారికి ఆయన శిష్యులకు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో అదేవిధంగా విలియం మిల్లరు 1843 చాటి మీద ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వాటిని వినుచున్నవారు అదేవిధంగా యూదుల వలె తిరుగుబాటు చేశారు. యూదులు యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేశారు, ఆయన 12 మంది శిష్యుల మీద తిరుగుబాటు చేశారు. అదేవిధంగా విలియం మిల్లర్ మీద కూడా ఆ కాలంలో ఈ సత్యాన్ని బోధిస్తూ ఉంటే వారు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఈ సత్యాన్ని బోధిస్తూ ఉంటే అడ్వెంటిస్టులు తిరుగుబాటు చేస్తున్నారా లేదా? తిరుగుబాటు చేస్తున్నారంటే 25-20 లేదు, 13-35 లేదు. వీటి గురించి బోధిస్తే పరిశుద్ధ గ్రంథం లేవు అంటే వీరు చివరి భ్రష్టత్వంలో పడిపోయారు. అందుచేత చివరి భ్రష్టత్వంలో పడిపోయారని చెప్పడానికి రుజువు ఏమిటంటే ఈ సత్యాన్ని బోధించినప్పుడు వాటిని తృణీకరిస్తూ ఉన్నారంటే వారు చివరి భ్రష్టత్వంలో పడిపోయారు. అందుకే మిస్సెస్ వైట్ అన్నారు, మొదటి భ్రష్టత్వం కంటే కూడా చివరి భ్రష్టత్వం స్టార్ట్లింగ్గా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుందండి. సో అందుకని కాలేజీలో చెప్తారు, 100 మంది థియాలజీ చదువుతున్న వాళ్ళకి చెప్తారు విలియం మిల్లర్ ఈజ్ ఎ ఫార్మర్, ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఆయన మనం చెప్పిన నమ్మవలసిన లేదు, ఆయన చదువు లేదు. పెద్ద పెద్ద నాయకులు చెప్తారు ఆయన మనం నమ్మవలసిన లేదు. సో కానీ మిస్సెస్ వైట్ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ సాతాన్ యొక్క రాజ్యాన్ని ఆయన పడగొడుతున్నాడు, అది భయపడ్డాడు. అందుకని ఆ వర్తమానాన్ని విలియం మిల్లర్ని చంపడానికి ప్రయత్నము ఆయన చేశాడు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేశారో అదేవిధంగా విలియం మిల్లర్ని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ ఓన్లీ ఏంజల్స్ వర్ ఇన్ ద థ్రాంగ్ అండ్ వన్ ఆఫ్ దీస్ in the form of man took the arm of this servant of the Lord and led him in safety from the angry mob. His work was not yet done and Satan and his emissaries were disappointed in their purposes. విలియం మిల్లర్ బోధిస్తూ ఉంటే స్థలం ఉండేది కాదండి, అక్కడ ఎవరు ముందు వస్తే వాళ్ళకే స్థలం, వెనకాల వస్తే స్థలం ఉండేది కాదు. అందుకని ఆయన మీటింగ్ అనగానే అందరూ వచ్చి కూర్చునేవారు. వాళ్ళ మధ్యన ఎవరు వచ్చి కూర్చునేవారు తెలుసండి? ఏంజల్స్, మనుషుల యొక్క రూపంలో వచ్చి అక్కడ కూర్చునేవారు. ఎందుకంటే ఈయన బోధిస్తున్న ఈ బోధకు ఖచ్చితంగా ఈ మనుషులు ఈ మీద ఎదురు తిరుగుతారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తారని తెలిసి ఈ విధంగా మనుషులు ఎదురు తిరిగినప్పుడు మనుషు రూపంలో ఉన్న ఈ దేవదూతలు వెళ్ళి విలియం మిల్లర్ చేయి పట్టుకుని తీసుకుని ఒక క్షేమకరమైన స్థలానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయేవారు.
అటువంటి సేవ విలియం మిల్లర్ చేశాడు. దేవదూతల ద్వారా వర్తమానం ఇవ్వబడ్డది. ఆ వర్తమానం బోధిస్తూ ఉంటే ప్రజల మధ్యన దేవదూతలు మనుషుల రూపంలో వచ్చాడు కూర్చునేవారు ఈయన వాక్యం బోధిస్తూ ఉంటే. Early Writings, page 232. Angels of God accompanied William Miller in his mission. విలియం మిల్లర్ ఆయన పనిలో ఆయనకి అకంపెనీగా కూడా వెళ్తే ఎవరైనా మనిషిని తీసుకెళ్తాం మనం. ఆయన వెళ్తా ఉంటే ఆయనకి దేవదూతలు వచ్చేవారండి కంపెనీకి. ప్రపంచంకు మూడు దూతల వర్తమానం, ముఖ్యంగా మూడు దూతల వర్తమానం బోధించడానికి దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని ఆయన లేపాడు. మూడవ దూత వర్తమానాన్ని బోధించడానికి. అడ్వెంటిజంలో మూడు దూతల వర్తమానం బోధించాలంటే వారు ఏ మెథడ్ ఉపయోగించాలి? దేవుడు ఒక మెథడ్ ఇచ్చాడు. సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత ఇచ్చడా కొంత అచ్చడా, ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ ఇచ్చాడు. మూడు దూతల వర్తమానాన్ని ఉన్నట్టుగా బోధించాలంటే, మూడు దూతల వర్తమానాన్ని దేవుడు చెప్పిన ప్రకారంగా బోధించాలనంటే, దానిలో ఉన్న సత్యాన్ని బోధించాలంటే మనుషులు దేవుడు విలియం మిల్లర్ ద్వారా ఒక మెథడాలజీ ఇచ్చాడు. దాన్ని అనుసరించి నడవాలి. He Review and Herald, November 25, 1884. Those who are engaged in proclaiming the third angel's message are searching the scriptures upon the same plan that Father Miller adopted. ఎవరైతే మూడు దూతల వర్తమానం బోధిస్తూ ఉన్నారో, మూడో దూత వర్తమానం బోధిస్తూ ఉన్నారో వారందరూ కూడా తండ్రి అయిన మిల్లరు దేనినైతే ఉపయోగించాడో అదే ప్లాను, అదే పద్ధతి ఉపయోగించి వారు కూడా బోధించాలి. పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారు అడ్వెంటిజంలో ఇప్పుడు. సో వారు ఈ ప్రవచనాన్ని బోధించడానికి ఏ మెథడ్ కావాలనంటే ఇమీడియట్గా చెప్తారు, హిస్టారికల్ క్రిటికల్ మెథడ్. కానీ దేవుడు అది ఇవ్వలేదండి. అది హ్యూమన్ థియరీ, అది హ్యూమన్ సపోజిషన్, మనిషి ఆలోచన, మనిషి యొక్క తెలివి అది. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని వివరించడానికి ఆయన ఒక ప్లాన్ ఇచ్చాడు మనకి. ఆ ప్లాన్ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. సో మూడో దూత వర్తమానం బోధిస్తున్నామని అందరూ చెప్తున్నారు. కానీ ఈ మెథడ్ ఉపయోగించకపోతే వాస్తవంగా చెప్పాలంటే వారు మూడో దూత వర్తమానాన్ని బోధించడం లేదు. సో మూడో దూతల వర్తమానం ఎక్కడుంది? మూడో దూతల వర్తమానము 1843 చార్ట్, 1850 చార్ట్, ఇన్నిటి మీద మూడో దూతల వర్తమానము ఉంది. ఈ వర్తమానం బోధించాలంటే ఫాదర్ మిల్లర్ ఏ మెథడాలజీ ఉపయోగించాడో, ఏం ప్లాన్ ఉపయోగించాడో దాన్ని ఉపయోగించి వారు బోధించాలని చెప్పారు. విలియం మిల్లర్ ఆయన 1842, 1844 మధ్యన ఆయన ఈ సత్యాలు బోధిస్తూ ఉంటే ఆయనకి చాలా శోధనలు. ఆయన శరీరం పైన 27 బాయిల్స్ ఉన్నాయని అతను విలియం మిల్లర్ ఒక ఆయనకు ఉత్తరం రాస్తాడు, లెటర్ రాస్తాడు. సో వాటిని ఎఫ్డి నికోల్స్ అని ఆయన ద మిడ్నైట్ క్రై అనే ఆర్టికల్ రాసినప్పుడు దానిలో విలియం మిల్లరు తన ఫ్రెండ్కి రాసిన ఉత్తరాన్ని దానిలో కోట్ చేస్తాడు. కోట్ చేసినప్పుడు దానిలో ఆయన శరీరం పైన 27 గాయాలు ఉన్నాయి, 27 బాయిల్స్ ఉన్నాయి అని రాశారు. ఆయన వర్తమానం బోధించాడు. రాస్తూ అంటాడు, ఎఫ్డి నికోల్స్ విలియం మిల్లర్ని యోబుతో పోలుస్తున్నాడు. సో నేను యోబుతో పోల్చలేదు కానీ ఆయన పోలుస్తున్నాడు. ఆయన శరీరం మీద అన్ని కురుపులు ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనట్టుగా ఆయన సువార్తను బోధించాడు. సో విలియం మిల్లర్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆయనకి సత్యాలను, ప్రవచనాలను ఇచ్చాడు. Early Writings, page 230. Early Writings, page 230. God sent his angel to move upon the hearts of a farmer who had not believed the Bible to lead him to search the prophecies. Angels of God repeatedly visited the chosen one to guide his mind and open to his understanding prophecies which had ever been dark to God's people. Angels of God repeatedly visited the chosen one to guide his mind and open to his understanding prophecies which had ever been dark to God's people. The commencement of the chain of truth was given to him. దేవుడు విలియం మిల్లర్ ఎన్నుకొని ఆయన దగ్గరికి తరచుగా దేవదూతను పంపించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ సత్యాలను అన్నిటిని కూడా ఆయనకి ఇచ్చేవాడు. ప్రాముఖ్యంగా అన్నాడు, లాస్ట్ దాని అన్నారు, ద కమెన్స్మెంట్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ట్రూత్ వాజ్ గివెన్ టు హిమ్.
చైన్ అనే ట్రూత్స్ ఆయనకి ఇచ్చాడు. చైన్ ఆఫ్ ట్రూత్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చాడు. దానిలో ప్రాముఖ్యంగా కమెన్స్మెంట్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ట్రూత్, గొలుసు సత్యాలు, లేకపోతే సత్యం అనే గొలుసును ఇచ్చాడు. ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చాడు. కమెన్స్మెంట్ 3 ప్రారంభాలు, ముఖ్యంగా 3 ప్రవచనాలకి 3 ప్రారంభాలను ఇచ్చాడు. ఆ 3 ప్రవచనాలు ఏమిటంటే 2300 ప్రవచనము, 25 ప్రవచనము, 1335 ప్రవచనం. ఈ 3 ప్రవచనములకు దేవుడు ఆయనకి ప్రారంభాన్ని ఇచ్చాడు. ఈరోజు అడ్వెంటిజంలో ఈ ప్రవచనాల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే ప్రవచనం తీసుకుంటారు. 25 పక్కన పెడతారు, తర్వాత 1335 పక్కన పెడతారు. ఓన్లీ 2300 మాత్రమే తీసుకుంటారు. ఈ 2300 ప్రవచనం ప్రారంభాన్ని ఎవరు ఇచ్చారు? గాబ్రియల్ దూతను దేవుడు పంపిస్తే దీనికి ప్రారంభం ఎక్కడుందో దేవుడు విలియం మిల్లర్కి ఇచ్చాడు. 3 ఇచ్చాడు. దాని గురించి మనం చదువు. విలియం మిల్లర్, అడ్వెంట్ రివ్యూ అండ్ సాబత్ హెరల్డ్, April 18, 1854. ఓకే, అడ్వెంట్ రివ్యూ అండ్ సాబత్ హెరల్డ్, April 18, 1854. Okay. From a further study of the scriptures, I concluded, William Miller చెప్తున్నాడు, I concluded that the 7 times of Gentile supremacy must commence when the Jews ceased to be an independent nation at the captivity of Manasseh, which the best chronologers assign to BC 677, that the 2300 days commenced with the 70 weeks, which the best chronologers dated from BC 457, and the 1335 days commencing with the taking away of the daily, according to the best historians I could consult, should be dated from about AD 508. దీనిలో మిస్సెస్ వాట్ దీనిలో విలియం మిల్లర్ రాసిన వాటిని కోట్ చేస్తున్నారు. దీనిలో ఏమని చెప్పారంటే BC 677 దీనికి ఇది ఒక ప్రారంభం అని చెప్పారు. దీనికి ది 7 times 7 కాలములకు ఇది ప్రారంభం అని చెప్పారు. సో కనుక 677 సంవత్సరంలో ఇది ఒక ప్రవచనమునకు ఇది ప్రారంభం. అంటే ఏ ప్రవచనం గురించి మాట్లాడుతున్నది? అది ది 7 times. అదేవిధంగా 477 ఇది ఒక ప్రవచనమునకు ప్రారంభం. అంటే ఏ ప్రవచనం గురించి మాట్లాడుతుంది? 2300 ప్రవచనము. 508 AD అది ఒక ప్రవచనమునకు ప్రారంభం. అంటే ఏ ప్రవచనం గురించి మాట్లాడుతుంది? 1335. ఈ 3 ప్రవచనాల యొక్క ప్రారంభాన్ని దేవుడు విలియం మిల్లర్కి ఇస్తే, ఈరోజు భ్రష్టత్వంలో పడిపోయిన ప్రజలు ఏమంటారనంటే కేవలము 2300 ప్రవచనం యొక్క ప్రారంభాన్ని తీసుకుంటారు, కానీ 7 times 25-20 పక్కన పెడతారు, తర్వాత 1335 ప్రవచనాన్ని పక్కన పెడతారు. దీన్ని ఏమని పిలుస్తారంటే భ్రష్టత్వంలోకి వెళ్ళారని చెప్తారు. చివరి భ్రష్టత్వంలో ప్రజలు ఉన్నారు. వీటిని ఈ ప్రారంభములను, ఈ ప్రవచనాలకి ప్రారంభములను ఇవ్వడానికి దేవుడు ఎవరిని పంపించాడు? గాబ్రియల్ దూతను పంపించాడు. సో ఎవరైతే అడ్వెంటిజంలో విలియం మిల్లర్కి ఆయనకి ఎక్కువ చదువు లేదని, ఆయన ఒక ఫార్మర్ అని, ఆయన శాబత్ని అంగీకరించలేదని ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు వాస్తవంగా విలియం మిల్లర్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రవచన సారంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొదటి భ్రష్టత్వం ఏమిటి? ద లివింగ్ టెంపుల్. హెచ్చరిక పంపించినప్పుడు జాన్ హార్విక్ ఎలాగ లెక్క చేయలేదు, ఆయన ప్రవచన సారాన్ని తృణీకరించాడు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే విలియం మిల్లర్ని తృణీకరిస్తున్నారో వారందరూ దేవుని తృణీకరిస్తున్నారు, తర్వాత ప్రవచన సారాన్ని వారు తృణీకరిస్తున్నారు. ఇప్పుడు మనము చివరి భ్రష్టత్వంలో ఉన్నాం, ఒమేగా అపాస్టసీలో ఉన్నాం. ఈ ఒమేగా అపాస్టసీలో ఉన్న ఈ ప్రజలను దేవుడు తిరిగి వెనకకి రమ్మని మరలా ఈ చార్ట్స్ని దేవుడు మరలా వెలుగులోకి తీసుకుని వచ్చి దేవుని ప్రజలను వెనుకకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ భ్రష్టత్వం నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఇది అడ్వెంటిస్ట్ సంఘం నాకు బోధించబడుతున్న వర్తమానము. హబక్కూక్ 2 tables మనం నేర్చుకుంటున్నాం వాటి గురించి. ఇది 76వ ప్రజెంటేషన్. దేవుడు ఆయన ప్రజలను
ఆయన ఇచ్చిన సత్యంలోనికి తిరిగి వెనకకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్, పురాతన సత్యంలోనికి ఆ రమ్మని దేవుడు ఆయన ప్రజలను పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, అటువంటి సంఘమును చివరి హెచ్చరిక వర్తమానము ఇవ్వటానికి మీరు ఎన్నుకున్నారు మా తండ్రి. మొదటి చివరి భ్రష్టత్వములు మీ ప్రజలకు సంభవిస్తాయి. అయితే వాటి నుండి మీరు మీ ప్రజలను బయటకు పిలవటానికి మీ ప్రజలను మీరు ఎన్నుకుంటారు మా ప్రభా. మీరు రెండోసారి లోకానికి రాకముందు కృపకాలం ముగించబడక మునుపు ఈ లోకమంతటికి కూడా చివరి హెచ్చరిక వర్తమానం బోధించడానికి అడ్వెంటిజంలో ఉన్న 144,000 మందిని మీరు సమకూరుస్తున్నారు. వారిని తిరిగి ఆ పురాతన సత్యంలోనికి మీరు రమ్మని పిలుస్తున్నారు మా ప్రభా. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో, మీ వాక్యాన్ని గాయకుంటూ ఉన్నారో, వారందరూ ఈ స్వరాన్ని వింటారు, మీకు లోబడతారు. ఆ 144,000 ఉంటారు. అటువంటి ధన్యత ఈ వాక్యాన్ని వినుచున్న మాకు మీ కృపను బట్టి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.